హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మోనికాస్ వ్లాగ్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే స్నో చూపించబోతున్నాను. అండ్ ఇక్కడ నుంచి మాకు 2 hours డ్రైవ్ ఉంది. ఎందుకంటే లాస్ ఏంజల్స్లో స్నో పడదు, అందుకని మేము ఒక 2 hours డ్రైవ్ ఉంది, అక్కడ స్నో పడుతుందంట. సో అక్కడికి వెళ్తున్నాము చూడడానికి. అండ్ ఐఎమ్ ఆల్సో సో ఎక్సైటెడ్ టు సీ దిస్ మై ఫస్ట్ స్నో. అందుకే హోప్ యూ గైస్ విల్ లైక్ ఇట్. ప్లీజ్ వెళ్ళిపోదాం కదా. మేము ఇక్కడికి మార్నింగే బయలుదేరాము అరౌండ్ 10:30 అలా. సో ఎందుకంటే మళ్ళీ వింటర్ కదా, సో త్వరగా మాకు చీకటి పడిపోతుంది, అందుకని కొంచెం ఎర్లీగా బయలుదేరాం. 2 hours కదా, అట్లీస్ట్ 12కి అన్నా అక్కడ రీచ్ అవుతామని. సో మనకి వెళ్ళే దారి అంతా ఇట్లే, ఇదంతా మేము వెళ్ళే దారి. నేను ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా చెప్పాను, మనకి కాలిఫోర్నియా అంతా మొత్తం కొండలే కనిపిస్తాయి. ఎటు చూసినా చూసారు కదా, మనం ఎటు నుంచి ఎటు వచ్చినా ఈ కొండలు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హిల్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని గ్రాస్తో ఉంటాయి, కొన్ని శాండ్ ఉంటుంది, కొన్ని ఉట్టి మౌంటైన్ శాండ్తో ఉంటుంది, కొన్ని స్టోన్స్తో ఉంటాయి. సో మనకి వెళ్ళిన దారి మొత్తం మనకి మౌంటైన్స్ అయితే కనిపిస్తూనే ఉంటాయి. కాలిఫోర్నియాలో మనం ఎటు వెళ్ళినా ఇవే కనిపిస్తుంటాయి. సో మీరు చూసిన ప్రతిసారి ఏంటి అన్ని కొండలే కనిపిస్తున్నాయని అనుకోకండి, ఇక్కడ అన్నీ అవే ఉంటాయి. మనం ఎటు వెళ్ళినా, ఏ సైడ్ ఏ లొకేషన్కి వెళ్ళాలనుకున్నా మనకి ఇవే కనిపిస్తుంటాయి. అయినా కూడా ఎన్ని కొండలు ఉన్నా కానీ మనకి డ్రైవ్ అంతా, మనకి వెళ్ళే దారంతా ఇలా కొండలు కనిపిస్తా, అదొక సీనిక్గా ఉంటుంది. మొత్తం డ్రైవ్ అంతా మనకేంటంటే బోర్ అనిపించదు అనమాట. వెళ్తున్న అంతసేపు మనకు ఆ న్యాచురాలిటీ అనమాట. మొత్తం ఆ హిల్స్ చూస్తుంటే చాలా బాగుంటుంది కళ్ళకి. సో మనకు బోర్ అనేది ఫీల్ అవ్వము, అవి చూసుకుంటూ అట్లా వెళ్ళిపోవచ్చు. నేను ఇందాక స్టార్టింగ్ ఇంట్రోలో చెప్పాను కదా, అక్కడ స్నో పడుతుందని. కానీ అక్కడ స్నో పడదు. నాకు తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడ ఆల్రెడీ స్నో పడి ఉంటుంది. అక్కడ మనం ఆ స్నోని చూడొచ్చు. అండ్ అక్కడ గేమ్స్ ఉంటాయి అన్నమాట, స్నోతో ఆడుకునేవి, స్లైడింగ్, స్కీయింగ్ అండ్ స్కేటింగ్ ఇలాంటివి ఉంటాయి. నేనేమనుకున్నానంటే అక్కడ స్నో పడుతుందేమో, ఒక పెద్ద మౌంటైన్ ఉంటుందేమో అని చాలా అనుకున్నాను. ఆ మౌంటైన్ మీద స్నోతో మనం ఆడుకోవచ్చు అండ్ సంథింగ్ నేను అలా ఊహించుకున్నాను. అక్కడ గేమ్స్ ఉంటాయని నాకు తెలీదు. తర్వాత నాకు తెలిసింది అక్కడ అదొక ప్లేస్ అనమాట, మనం జస్ట్ స్నోతో ఆడుకోవడానికి. ఎందుకంటే కాలిఫోర్నియాలో ఇక్కడ మనకి స్నో అంత పడదు. సో ఆ ప్లేస్లో స్నో పడుతుంది అండ్ అది ప్రిజర్వ్ చేసి అక్కడ వాళ్ళు గేమ్స్ అంటే ఆ ఫీల్, స్నో పడదు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఆడుకోవడానికి అలా ఒకటి క్రియేట్ చేశారు. అక్కడ చాలా ఉన్నాయి, ఒక 3-4 ఉన్నాయి అలాంటివి ప్లేసెస్ ఉన్నాయి స్నోలో ఆడుకునేవి. అన్నీ చూడలేదు మేము, ఒక 2 ప్లేసెస్ అయితే వెళ్ళాము అక్కడ. ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ఆల్రెడీ హిల్ పైకి వెళ్తున్నాము అండ్ ఎలివేషన్ ఎక్కుతున్నాం అనమాట. ఎందుకంటే మనకి పైన కొండల పైన ఉంటుంది అది. ఆల్మోస్ట్ మనం ఒక 4000 ఎలివేషన్ వెళ్తాం. అక్కడ ఒక ప్లేస్లో స్నో పడుతుంది అనమాట. సో మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది, మనం ఇలా పైకి వెళ్తున్నాం కొండపై నుంచి అండ్ అక్కడి నుంచి మనకి సీనరీ కనిపిస్తున్నాయి అంతా పక్కన, అంతా హిల్స్. చాలా బాగుంది. మనకి కెమెరాకి అయితే అంత క్యాప్చర్ అవ్వలేదు, ఎందుకంటే మన కళ్ళతో చూసింది వేరు, కెమెరాతో ఎంతైనా వచ్చేది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆ పైన ఎక్కేటప్పుడు కూడా చాలా బాగున్నాయి అన్ని ట్రీస్, ఆ హిల్ మీదకి ఎక్కుతుంటే.
ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసినట్టే అన్నీ కొన్ని ట్రీస్ అయితే అన్నీ ఇలా క్రిస్మస్ ట్రీస్ లాగా పైకి ఇలా ట్రయాంగిల్ లాగా ఉన్నాయి. అదొకటైతే నేను అబ్జర్వ్ చేశాను. అండ్ మనం ఇంకా చాలా దగ్గరకు వచ్చేసాము ఆ స్నో దగ్గరికి. అండ్ అక్కడ ముందు నుంచే మనకు అక్కడక్కడ కొన్ని దగ్గరలో స్నో కనిపిస్తూ ఉంది. కొన్ని కొండల మీద చాలా లైట్గా పడుంది. అండ్ ఇది కనిపిస్తుంది కదా, మనం ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసాము. అదంతా కనిపించేదంటే అదే స్నో. మనకి ఏరియా అంతా చూసారు కదా, పార్కింగ్ ఏరియాస్ అంతా. ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్ ఉంది. అండ్ మేము టికెట్స్ తీసుకొని లోపలికి వచ్చాము. అండ్ ఇక్కడ చూస్తున్నాం అన్నట్టు అక్కడ విజిటింగ్ సెంటర్స్, అంటే మనకి ఏమైనా తెలియకపోతే అంటే దాని గురించి చెప్పడానికి ఒక సెంటర్ ఉంటుంది. అండ్ మేము పైన ఒక దగ్గరికి వచ్చాము ఎటు నుంచి ఎంటర్ అవ్వాలి ఇవన్నీ చూడడానికి. అండ్ మీకు కనిపిస్తుంది కదా వెనకంతా ఆ ఏరియా అంతా ప్లే ఏరియా అనమాట. మనకి నేను చూపిస్తున్నదంతా ఇది ఒక చిన్న సైజ్ ట్రామ్వే అనమాట. మనల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి ఆ స్నోలో మనల్ని అక్కడ డ్రాప్ చేస్తుంది అనమాట. ఇది కూడా చాలా బాగుంది. అట్లా మనం కొంచెం హైట్లో నుంచి ఆ స్నో మీద నుంచి అలా వెళ్తాము, అక్కడే డ్రాప్ చేస్తుంది. అక్కడి నుంచి మనం స్లైడింగ్ కావాలంటే అవి తిరగచ్చు. ఇది సింగిల్గా ఎక్కచ్చు, మనం ఇలా పేర్స్ ఉంటే పేర్స్ ఎక్కచ్చు. అండ్ బాగుంది. మేమైతే ఇది బాగా ఎంజాయ్ చేసాం. మాకు పక్కనంతా స్నో కనిపిస్తా. అండ్ మనం ఒక 10-12 ఫీట్ హైట్లో ఉంటాం అంతే, ఎక్కువ హైట్ ఏం లేదు అది. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. మనకు పక్కనే స్నో ఉంది కనిపిస్తుందా, అక్కడ అంతా స్లైడింగ్ అనమాట అదంతా. ఇక్కడ ఒక కామెడీ ఏం జరిగిందంటే, మనం స్లైడింగ్ చేసేటప్పుడు బోట్ లాగా ఉంటుంది కదా, దాంట్లో ఎక్కి మనం కొంచెం బ్యాలెన్స్డ్గా పెట్టాలన్నమాట లెగ్స్ కానీ అవి. లేకపోతే అది ఏంటంటే చాలా ఫాస్ట్గా ఇట్లా చాలా స్లోప్ ఉంటుంది. అండ్ ఆ మంచు కూడా ఐస్ లాగా ఉంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మేమేం చేసాం, అవి కొంచెం బ్యాలెన్స్ తప్పింది, పక్కకి వెళ్ళి పక్క ట్రాక్లోకి వెళ్ళి పడ్డాం. సరే ఇలా కాదని చెప్పి మళ్ళీ ట్రామ్ ఎక్కి మళ్ళీ వచ్చి దిగి మళ్ళీ సెకండ్ టైం అయితే మేము పర్ఫెక్ట్గా చేసాము. అందుకే మళ్ళీ సెకండ్ టైం కూడా మీకు ట్రామ్ కనిపిస్తుంది. మేము మళ్ళీ సెకండ్ టైం ఎక్కి వెళ్ళి సెకండ్ టైం అయితే మాత్రం పర్ఫెక్ట్గా చేసాము ఆ స్లైడింగ్ అనేది. అండ్ మేము బాగా అక్కడ ఎంజాయ్ చేసింది అయితే ఆ స్లైడింగే. స్కీయింగ్ ఇవన్నీ మేము ప్రిపేర్ అవ్వలేదు, చెప్పాను కదా, మేమైతే ఇక్కడ ఇలా ఉంటుందని నేను అనుకోలేదు. అండ్ స్టార్ట్ అయ్యాక తెలిసింది ఇది ప్లే ఏరియా, ఇక్కడ ఇలా స్నో ఉంటుంది ఆడుకోవాలని. సో మేము దానికి అయితే ప్రిపేర్ అయ్యి రాలేదు స్కేటింగ్ ఇవన్నీ చేయడానికి. సో స్లైడింగ్ వరకు చేసి కాసేపు ఆ స్నోలో ఎంజాయ్ చేసేసి మేము ఇంకా అక్కడే లంచ్ చేసేసి ఇట్ వాస్ ఫన్. అండ్ ఫస్ట్ టైం నేను మంచిగా ఇలా స్నో చూడడం. హైదరాబాద్లో స్నో వరల్డ్కి వెళ్ళా కానీ అది ఆర్టిఫిషియల్ స్నో, ఇక్కడే ఫస్ట్ టైం రియల్ స్నో చూడడం అనేది నేను. ఇది ప్లే ఏరియా అయ్యేసరికి అంటే ఎక్కువ మంది నడిచి ఆ స్నో ఏంటంటే ఇలా కంప్రెస్ అయిపోయి హార్డ్గా అయిపోయింది ఐస్ లాగా. సో మనకు నడవాలంటే చాలా కష్టంగా ఉంటుంది, ఇలా స్లైడ్ అయిపోతుంది షూస్ మీద కూడా. నార్మల్ స్నో అయితే అప్పటికే ఇలా ఫ్రెష్గా ఇలా స్నోఫాల్ పడేది అయితే మనకి ఇట్లా ఉంటుంది. సో మనం లెగ్ వేసినా కూడా గ్రిప్ దొరుకుతుంది. ఇక్కడైతే మనకి ఆ గ్రిప్పే దొరకదు అసలుకి. కొంచెం జాగ్రత్తగా నడవాల్సి వచ్చింది, అక్కడక్కడ ఇలా స్లిప్ అవుతా. మేము లంచ్ టైం అయిపోయింది, అక్కడ పైన ఏమన్నా దొరుకుతాయా తినడానికి అని చాలా ఆకలిగా ఉంది మాకు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఈ బర్గర్స్ తప్పితే ఏమీ లేవు. అవి వాళ్ళు విడివిడిగా దేనికి అవి ఇస్తున్నారు అనమాట. అంటే హ్యాండ్స్ పెట్టకుండా ఈ బర్గర్లో స్టఫింగ్ అవన్నీ విడిగా ప్యాక్ చేశారు. మామూలుగా అయితే మనకు అన్నీ చేసి వాళ్ళే ఇస్తారు, ఇక్కడ అన్నీ మనమే పెట్టుకోవాలన్నీ. సో అలా పెట్టుకొని తినేసి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ ఉండేసి కాసేపు అన్నీ అలా చూసేసి ఇంకా మేము అక్కడ మాకు తెలిసింది ఏంటంటే ఇంకా అక్కడి నుంచి ఇంకొక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో బిగ్ బేర్ లేక్ అని ఒకటి ఉంది అని
చెప్పారు. సో అది చూద్దామని అనుకున్నాం. అక్కడి నుంచి దగ్గరే. సో ఇంత దూరం వచ్చాం కదా, వెళ్దామని చెప్పి అక్కడికి వెళ్దామని రెడీ అయ్యాం. ఇంకా మేము అక్కడి నుంచి ఆ బిగ్ బేర్ లేక్ చూద్దామని స్టార్ట్ అయ్యాము. అండ్ ఇంకా ఇప్పుడు మేము ఉన్నది 4000 ఎలివేషన్లో, అండ్ బిగ్ బేర్ లేక్ వచ్చి 7000+ ఎలివేషన్లో ఉంది. అండ్ పైకి వెళ్ళే కొద్ది ఇంకా సూపర్గా ఉంది. అసలుకి వెదర్ బాగుంది. అండ్ అక్కడ నేచర్ కానీ చూస్తున్నారు కదా, మొత్తం మనకి ఆ హిల్స్ మీద అన్ని ట్రీస్, అసలుకి వెళ్తున్నంతసేపు చాలా బాగుంది. అసలు పక్కన మనకి ఎంత బాగుందో, సీనిక్గా చాలా బాగుంది. అండ్ ఒక దగ్గర అయితే మేము ఆగి ఫొటోస్ కూడా తీసుకున్నాము. చాలామంది అక్కడక్కడ కొన్ని మనం ఆగడానికి పాయింట్స్ ఉంటాయి, అక్కడ మనం ఆగి పిక్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ డ్రైవ్ మాత్రం చాలా బాగుంది. ఆ పైకి కొంచెం ఎలివేషన్ వెళ్తుండే కొద్ది ఇంకా చాలా బాగుంది. అండ్ టెంపరేచర్స్ అయితే కొంచెం మనకి ఇంకా కూల్ అయిపోతూ ఉంది పైకి వెళ్ళే కొద్దీ. చాలా బాగుంది అసలు. ఇక్కడ మీరు చూస్తున్నారు, అక్కడక్కడ హిల్స్ మీద స్నో పడి ఉంది. అండ్ కొన్ని ఏమో స్నో అలా ఉండిపోతుంది, కొన్ని ప్లేసెస్లో ఏమో సన్ వచ్చినప్పుడు మేబీ అది కరిగిపోయి ఉండొచ్చు. కానీ అక్కడక్కడ అయితే మనకి స్నో కనిపిస్తూ ఉంది. అండ్ మీకు ఇంకా బోర్ కొడతాయని నేనైతే అంత మొత్తం వీడియోస్ అయితే పెట్టలేదు. నేను డ్రైవ్ మొత్తం వీడియో తీశాను. డ్రైవ్ అయితే మొత్తం చాలా బాగుంది. అండ్ పర్టికులర్లీ ఈ ప్లేస్లో మేము ఆగి పిక్స్ అయితే తీసుకున్నాం. చాలా బాగుంది ఈ వ్యూ. కెమెరాలో అంత క్యాప్చర్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఇది పర్టికులర్గా మనం రియల్గా చూస్తుంటే మాత్రం చాలా బాగుంది. ఇట్స్ వెరీ ఆసమ్. ఇక్కడైతే మేము కొన్ని పిక్స్ దిగాము. అండ్ కాసేపు ఆ వ్యూ ఎంజాయ్ చేసి మళ్ళీ ఒక 10 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. నేను వెళ్ళేంత దూరం అనుకున్నాను, ఇంత ఎలివేషన్లో వచ్చాము, ఇక్కడ లేక్ ఎలా ఫామ్ అయింది అనుకుంటా చూడాలి ఆ లేక్ని అనుకుంటా వచ్చాము. అండ్ పైకి వెళ్తూ ఉండేటప్పుడు పైన నేను ఇక్కడ కూడా కొన్ని హౌసెస్ అలా కనిపించాయి అనమాట. ఇక్కడ ఎలా ఉంటారు ఇంత పైన అంటే, ఇది ఎట్లా ఉందంటే ఒక విలేజ్ అని చెప్పచ్చు. మనకి విలేజెస్ ఒక రకంగా ఉంటాయి, ఇక్కడ విలేజెస్ ఒక రకంగా ఉన్నాయి. ఇక్కడ పైన హౌసెస్ చూస్తే కొంచెం పాతగా, అంటే మరీ మనకి సిటీలో ఉన్నట్టయితే ఇక్కడ ఉండదు పైన. బట్ అన్ని బేసిక్వి అన్నీ, ఒక సూపర్ మార్కెట్స్, పెట్రోల్ ఇవైతే ఉంటాయి పైన. అండ్ బిగ్ బేర్ లేక్ ఎలా ఉంటుంది అని మేము అనుకుంటా వెళ్ళాము. అండ్ పైకి వెళ్ళేటప్పుడు చాలా ఇలాంటి స్నో ఇందాక మనం చూసిన ప్లే ఏరియాస్ ఇంకా పైన ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. మొత్తం ఇక్కడ నేను ఈ డ్రైవ్లో వెళ్ళిన అప్పుడే మాకు ఒక 3-4 కనిపించాయి. ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు, కానీ మాకు ఈ డ్రైవ్లో ఒక 3-4 కనిపించాయి. ఇంకా పైన కూడా ఉన్నాయి. మేము అనుకున్నాం ఓకే అది ఒక్కటే అనుకున్నాం, కానీ పైకి వచ్చేటప్పుడు ఇంకా ఉన్నాయి. ఇక్కడ చూసారా స్నో కొంచెం ఎక్కువ ఉంది, స్నో పడింది.
వీటిల్లో కొన్ని వచ్చి లివింగ్ హౌసెస్ అండ్ కొన్ని వచ్చి హోటల్స్ అనమాట. హోటల్స్ అండ్ ఇక్కడ రిసార్ట్స్ లాగా పెట్టారు. అంటే స్టే చేయడానికి కొంతమంది వచ్చి స్టే చేయాలనుకుంటారు. సో, అలాంటి వాళ్ళకి ఇక్కడ హోటల్స్ ఎక్కువ నాకు కనిపిస్తున్నాయి. అండ్ ఈ లివింగ్ అయితే కాదనుకుంటా. లివింగ్ అనేవి మీకు ఇంకా ముందు కనిపిస్తాయి. ఇవన్నీ అయితే మనకి రెస్టారెంట్స్ కమ్ హోటల్స్ లాగా ఉన్నాయి మొత్తం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి లివింగ్ హౌసెస్. అండ్ దీంట్లో ఎంతమంది ఇప్పుడు ఉంటున్నారో లేదో తెలియదు, కానీ ఇవైతే చాలా పాతగా కనిపిస్తున్నాయి అని, చాలా ఓల్డ్ హౌసెస్. అండ్ ఇక్కడ జనాలు కూడా ఎక్కువ లేరు. అండ్ అంత నీట్గా, అంటే ఇప్పుడు మన సిటీలో ఉన్నంత నీట్గా అయితే లేవు, అంత డస్ట్గా. అండ్ కొంతమంది ఏంటంటే ఇక్కడ హౌసెస్ కొనుక్కొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉండొచ్చు. అండ్ మేబీ ఎప్పుడన్నా వెకేషన్కి వచ్చే వాళ్ళు ఉండొచ్చు. ఇవైతే మాత్రం లివింగ్ హౌసెసే, ఇవి హోటల్స్ కాదు. ఇవి కూడా కొంచెం అండ్ మనకు అక్కడ సైడ్ కనిపిస్తుంది కదా, అదే బిగ్ బేర్ లేక్. బట్ ఇది చూడటానికి పెద్దగా జనాలు ఏం లేరు. యాక్చువల్లీ ఇక్కడ మనకి యాక్సెస్ పాయింట్, ఎంట్రీ పాయింట్ ఎటు ఉందో కూడా అర్థం కావట్లేదు. మేము చాలాసేపు అటు ఇటు తిరిగాము, ఎటు నుంచి ఎంట్రీ ఉంది చూడాలి అనుకొని. అండ్ ఇక్కడైతే జనాలు అయితే ఇది చూడడానికి పర్టికులర్గా పాయింట్ ఏం లేదు. సో మనము ఇటు నుంచి కొంచెం తిరిగి అటు వెళ్తే అండ్ ఈ లేక్ సైడ్ నుంచి ఒక వే ఉంది, అటు వెళ్తున్నాము. అండ్ మేము ఫైనల్లీ ఒక దగ్గర అయితే మాకు ఎంట్రీ లాగా, అంటే దగ్గరికి వెళ్ళడానికి ఒక పాయింట్ అయితే కనిపించింది. అండ్ హియర్ వీఆర్ లేక్ దగ్గరికి వెళ్తున్నాము అండ్ మొత్తానికి మేమైతే ఎంట్రీ పాయింట్ లేక్ దగ్గరికి ఎలా వెళ్ళాలో ఒకటైతే కనిపెట్టాము. అండ్ లేక్ దగ్గరికి వచ్చేసాము. అండ్ బాగానే ఉంది ఇది చూడడానికి. లేక్ అయితే బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. బట్ ఇక్కడ డ్రాబ్యాక్ ఏమైందంటే దీనికి ఒక ఎంట్రీ పాయింట్ అనేది ఏమీ లేదు. అండ్ మనకి మ్యాప్స్లో కూడా ఏమీ చూపించట్లేదు. సో చాలా కన్ఫ్యూజింగ్ ఉంది, అందుకేనేమో ఎక్కువ మంది లేరు ఇక్కడ. బట్ లేక్ అయితే బాగుంది వ్యూ. లేక్ వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ దూరంగా కొండలు అండ్ గ్రీనరీ అండ్ సన్సెట్ టైం కూడా అప్పటికి. అండ్ వీఆర్ ఎంజాయింగ్ అవర్ సన్సెట్. అండ్ దట్ టు ఇక్కడ అయితే లేక్ ఉండడం వల్ల అండ్ ఎలివేషన్ వల్ల టెంపరేచర్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. అండ్ చాలా కూల్గా ఉంది, బాగా చలి ఉడుతుంది మాకైతే. అండ్ మేము ఇక్కడ ఎక్కువసేపు స్పెండ్ చేయలేదు, గబగబా కాసేపు ఉండేసి ఒక 15 minutesలో మొత్తం అలా చూసేసి అండ్ మేము మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము.
అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. అండ్ ఇంకా మీలో ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా మరెన్నో ట్రావెల్ వ్లాగ్స్ చూపిస్తాను. అండ్ ఇప్పుడు అంతా వింటర్ కాబట్టి ఇంకా మీకు వచ్చే క్రిస్మస్ కాబట్టి అండ్ మీకు మరెన్నో స్నో ప్లేసెస్ అండ్ కొన్ని నేషనల్ పార్క్స్ చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.